29వ వర్ధంతి సందర్భంగా మనం అందరం కలవటం జరిగింది. ఈ భారతదేశ చరిత్రలో 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదలను గుర్తించిన తొలి ముఖ్యమంత్రి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన రోజుల్ని తీసుకొచ్చి కాదు, మా ఆత్మ గౌరవం అని చెప్పి తెలుగు వాళ్ళకి ప్రత్యేకతను చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మీకు 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ అందుతుంది అంటే దానికి ఆద్యులు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు 25 రూపాయలతో మొదలెట్టిన పెన్షన్ భారతదేశం వ్యాప్తంగా వృద్ధులకి, అసహాయులు, నిస్సహాయులకి పెన్షన్ అందిస్తా ఉందంటే ఆ మహానుభావుడు మొదలెట్టిన కార్యక్రమమే. అంతేకాదు ఈ రోజు పేదలు పట్టెడు అన్నం తింటా ఉన్నారంటే ఆ మహానుభావుడు ముందు చూపుతో మొదలెట్టిన ఆ రోజు కిలో బియ్యం 2 రూపాయల కార్యక్రమం. ఎన్నో సంక్షేమ పథకాల కాల్చుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాదు భూమిలో, ఆకాశంలో సగం హక్కు మహిళలకు ఉంది. స్త్రీలకి ఆస్తిలో విధులిస్తే వచ్చేది కాదు, స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు కావాలని చట్టం చేసిన తొలి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారి అనే విషయం గమనించాలి. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించి ఈ రోజు అణగారిన వర్గాలు చట్టసభల్లో ప్రవేశించారంటే నందమూరి తారక రామారావు గారి పుణ్యమే అనే విషయాన్ని గమనించాలి. ఆయన ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారనేది కాకుండా ఎన్ని వ్యవస్థలకి శ్రీకారం చుట్టారు. గత భూజూపు పట్టిన చట్టాలకి ప్రజలకి చేరువ చేయడం కోసం వాటన్నిటిని దుమ్ము దులిపి నవ ఆంధ్రప్రదేశ్కి, తెలుగు వాళ్ళకి నవ్యాంధ్ర పాలనకి శ్రీకారం చుట్టిన అన్న నందమూరి తారక రామారావు గారు చూపించిన బాటలోనే చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు యువ నాయకులు లోకేష్ గారు ఆ పథకాలన్నీ విస్తృతపరిచి విభజింపబడిన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగితే గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సి ఉంటే తిరోగమన దిశగా పంపిస్తే మీ అందరి అండదండలతో ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు సాగుతా ఉంది. మన ప్రాంతం పురోభివృద్ధి సాధించబోతా ఉంది. నిన్నే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పట్టణ ప్రాంత ప్రజలకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతం వాళ్ళకి 3 సెంట్లు, ఎవరికైతే ఇంటి పట్టాలు ఇవ్వలేదు వాళ్ళందరికీ అతి త్వరలో ఇచ్చేటట్టుగా కార్యాచరణ మొదలవుతా ఉందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడు ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారో వారి అడుగుజాడల్లో నడుస్తామని, వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు చూపించిన మార్గంలో పేదలకి అండగా ఉంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ఆ మహానుభావుడికి మనం ఇచ్చే అసలైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మేమందరం కట్టుబడి ఈ గొల్లపూడి గ్రామం అన్న ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన గ్రామం అని మన పద్మశేఖర్ గారు, సుబ్బారావు గారు చెప్పారు. కాబట్టి ఈ కొద్ది కాలంలోనే 4,70,00,000 రూపాయలు పెట్టి గ్రామంలో రోడ్లు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. అంతేకాకుండా సుబ్బారావు గారు చెప్పినట్టు బీసీ కమ్యూనిటీ హాల్ కూడా అతి త్వరలో ఒక 6 మాసాల లోపల పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా అందరి సంక్షేమం, అభివృద్ధికి కలిపి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ అన్న జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు, జోహార్ అన్న ఎన్టీఆర్.